హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఏ మంత్రం వేశాడే ఫస్ట్ పార్ట్ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూడండి. ఏ మంత్రం వేశాడే పార్ట్ 2. ఏమైంది మేడం, అటు నుంచి వస్తున్నారేంటి ఈరోజు? మళ్ళీ గెట్ అవుటా అన్నాడు చోటు రిషితని చూస్తూ. మొహం పక్కకి తిప్పేసుకొని, నీకేంటి బే, ఆ ముసలోడు నాకు నచ్చలేదు, అందుకే నేను వచ్చేసా అంది రిషిత లోపలికి వస్తూ. అబ్బో, మాకు తెలుసులే, ఆ మాత్రం మేము గెస్ చేయగలం అన్నాడు చోటు ఊరకంట చూస్తూ. మరి తెలిసినప్పుడు మళ్ళీ ఎందుకు గెలుకుతున్నావురా? చెప్పు తెగుతుంది నా దగ్గర పిచ్చి పిచ్చి కథలు పడితే. నోరు మూసుకొని నీ పని చూడుబే అంది రిషిత చీరలు బయటకు తీస్తూ. ఎందుకు అక్క ఇలాంటి పనులు చేయడం, నా మాట అని చెప్పే అతని మాట పూర్తి కాకముందే, ఆపు, ఇంకా ఉచిత సలహాలు ఇవ్వడం ఆపేసి నోరు మూసుకొని దుబ్బ ఇక్కడి నుంచి అంది నోటికి చేయి అడ్డం పెట్టి చూపిస్తూ. అని నిట్టూర్చి నోరు మూసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు చోటు. ఈ తొక్కల జాబ్కి వీళ్ళిచ్చే శాలరీ ఒకటి, దానికి తోడు ఎవడు పడితే వాడు నాకు ఉచిత సలహాలు ఇచ్చేవాడే, చీ మెంటల్ మనుషులు అని తిట్టుకుంటూ చీరలు అన్నీ నీట్గా సర్ది పెడుతూ ఉంది చీరల షాప్లో పనిచేసే రిషిత. మరో చోట, రే అన్నయ్య ప్లీజ్ రా, రారా నాతో రారా ప్లీజ్ రా అంది దీక్ష ముక్కలకి నీళ్లు పడుతున్న అబ్బి చెయ్యి పట్టుకొని లాగుతూ. అమ్మ బాబోయ్ ప్లీజే, నా వల్ల కాదు, మీ అమ్మాయిలతో షాపింగ్ మామూలుగా ఉండదని తెలిసి కూడా మళ్ళీ నీతో వస్తే నాకంటే పెద్దదవా ఇంకెక్కడా ఉండడు అన్నాడు అభి తన పని తాను చూసుకుంటూ. అరే ప్లీజ్ రా అన్నయ్య, రేపు నా బర్త్డే కాబట్టే కదరా ఈ షాపింగ్, అసలే ఇంత కష్టపడి ఒప్పించాను ఆ ముసల్దాన్ని అనబోయి ఆగిపోతుంది. అభికి వాళ్ళ నానమ్మ అంటే చాలా ఇష్టమని దీక్షకి బాగా తెలుసు కనుక నానమ్మని అని కంటిన్యూ చేస్తూ, ఇప్పుడు నువ్వు రాను అంటే నన్ను ఒక్కదాన్ని అస్సలే పంపించదురా, ప్లీజ్ రా, కావాలంటే నా పాకెట్ మనీతో నీకు కూడా ఒక షర్ట్ కొనిస్తాను, ప్లీజ్ రా రారా అంది దీక్ష బ్రతిమలాడుతూ. అబ్బా అని విసురుగా అంటూ, ఎగ్జాక్ట్గా గంట అంతే, అర సెకండ్ ఎక్కువైనా నిన్ను అక్కడే వదిలేసి నేను ఒక్కనే వచ్చేస్తా చెప్తున్నా, తర్వాత నానమ్మ అడిగినా నాకేం తెలీదు అనే చెప్తా అన్నాడు అభి వేలు చూపిస్తూ. ఓకే రా, ఓకే 1 అవర్ కదా, చాలు, నాకు చాలా ఎక్కువ, నువ్వు రారా అంది చెయ్యి పట్టుకొని సంబరంగా అతన్ని లాగుతూ. నానమ్మ వెళ్ళొస్తాం అన్నారు ఇద్దరు సావిత్రమ్మ గారి ముందుకు వచ్చి వినయంగా నిలబడి. ఇప్పుడు 10 అవుతోంది, సరిగ్గా అరగంట, అంటే 10:30 అయ్యేసరికి ఇద్దరు ఇంట్లో ఉండాలి అంది పేపర్ చూస్తున్న సావిత్రమ్మ. సరే నానమ్మ అని బైక్ దగ్గరికి వెళ్ళారు ఇద్దరు. రే అన్నయ్య, మన నానికి వెనకాల కూడా కళ్ళున్నాయారా? వాచ్ కూడా చూడకుండానే టైం 10 అవుతుంది అని చెప్తుంది, అసలు ఎలా తెలుస్తాయిరా దానికి అన్నీ అంది దీక్ష తల పైకెత్తి అబ్బురంగా చూస్తూ. అందుకే చెప్పేది పెద్దవాళ్ళని గౌరవించాలి అని, వాళ్ళు కళ్ళ ముందు జరిగేదే కాదు వెనక జరిగేది కూడా పసిగట్టగలరు, ఎక్కడ ఏం జరుగుతుందో చూడకపోయినా చిన్న ఆనవాళ్ళని బట్టి మొత్తం పూసగుచ్చినట్టు చెప్పగలరు, వాళ్ళ జ్ఞానం అలాంటిది, అందులోనూ మన నానమ్మ ఎప్పుడూ టాప్లోనే ఉంటుంది అన్నాడు అభి బైక్ స్టార్ట్ చేస్తూ. అబ్బో, ఎటు తిరిగి మీ నానమ్మని అయితే పొగడకుండా ఉండలేవురా నువ్వు అంది బైక్ మీద కూర్చుని అభి షోల్డర్ మీద చెయ్యి వేస్తూ. అంతే కదానే మరి, నువ్వే అంటావుగా ఎప్పుడు నేను నానమ్మ మనవడిని అని, ఇలాంటప్పుడే కదా నన్ను నేను నిరూపించుకోవాలి, అయినా విన్నావుగా నానమ్మ ఏం చెప్పిందో, 1/2 అవరే అంది, త్వరగా వచ్చేయాలి మనం అని బైక్ డ్రైవ్ చేస్తూ ఉన్నాడు అభి. సరేలేరా అని ఇంకా ఏదో మాట్లాడుతూ ఉంది దీక్ష. అలా ఇద్దరు కలిసి మాట్లాడుకుంటూ ఒక షాపింగ్ మాల్ దగ్గరికి వచ్చారు. లోపలికి వెళ్ళి అన్నీ చూశారు, కానీ దీక్షకి అక్కడ ఏమీ నచ్చలేదు. దాంతో పక్కనే ఉన్న మరో షాప్లోకి వెళ్ళారు ఇద్దరు. షాప్కి వచ్చిన కస్టమర్స్కి బట్టలు చూపిస్తూ ఉంది రిషిత.
అమ్మ ఆ చీర ఇలా ఇవ్వు అంది ఒక ఆవిడ రిషితని చూస్తూ. అంటూ తీసి చూపించింది. అలా ఒకటి తర్వాత ఒకటి చూపించమంటూ వదలకుండా అరగంట పాటు సతాయిస్తూనే ఉన్నారు ఇద్దరు లేడీస్. అప్పటికే రిషిత కోపం పీక్స్కి చేరిపోయింది. ఏదైనా అందం అనుకున్నా తను ఒక్క మాటతో ఊరుకునే రకం కాదని తన గురించి తనకి బాగా తెలుసు. అందుకే కోపం కంట్రోల్ చేసుకుంటూ అన్నీ తీసి అక్కడ పడేసి మీకు నచ్చింది తీసుకోండి అంది వాళ్ళని చూస్తూ. వాళ్ళు మరో అరగంట చూసుకొని నచ్చింది ఒక్కటి తీసుకొని వెళ్ళిపోయారు. రిషిత తిట్టుకుంటూ తిరిగి వాటిని తీసి మళ్ళీ ఎక్కడివక్కడ సర్దేస్తూ ఉంది. అదే షాప్లో రే అన్నయ్య ఇది ఎలా ఉంది అంది దీక్ష ఒక లంగా ఓని తీసి తన ఒంటి మీద పెట్టుకొని చూపిస్తూ. సూపర్ అన్నాడబి వీళ్ళని సున్నా ఆకారం పెట్టి చూపిస్తూ. మరి ఇది అంది ఇంకోటి పెట్టుకొని చూపించి. ఇది కూడా సూపర్ రా అన్నాడు అభి పెదాలు ముందుకు చాచి. అవునరా రెండు బాగున్నాయి, ఇప్పుడు ఏది తీసుకోను అంది దీక్ష రెండింటిని దీనంగా చూస్తూ. రెండు తీసుకోవే, దానికి కూడా అంత ఆలోచించాలా అన్నాడబి దీక్ష వైపు చూస్తూ. అది కాదురా, మళ్ళీ డబ్బులు ఎక్కువ అయ్యాయని నానమ్మ తిడుతుందేమో కదా అంది దీక్ష రెండింటిని చూస్తూ. మనకి నచ్చింది కావాలి అనుకున్నప్పుడు కాస్త కష్టమైనా భరించాలి అంతే, తప్పదు అన్నాడబి దీక్ష వైపు చూస్తూ. రేయ్ గుర్తుపెట్టుకోరా, ఈ మాటలు నాకెందుకో ఫ్యూచర్లో నీకు బాగా ఉపయోగపడతాయేమో అనిపిస్తోంది అంది దీక్ష. అమ్మ చెల్లెమ్మ అంత లేదమ్మా బంగారం, నువ్వు ఊహించుకున్నట్టు ఏం జరగదులే అన్నాడవి ప్యాక్ చేపిస్తూ. ఇప్పుడు అందరూ ఇలాగే అంటారు, టైం వచ్చాక అప్పుడు తెలుస్తుంది. సరే అది వదిలే కానీ రే అన్నయ్య నువ్వు కూడా ఒక షర్ట్ తీసుకుంటూ రారా అని మెన్ కౌంటర్కి లాక్కొని వెళ్ళింది అభిని. అక్కడికి వెళ్ళి ఇద్దరు చుట్టూ చూస్తూ ఇక్కడ ఎవరు లేరేంటి అన్నారు. ఈ చోటుగాడు మళ్ళీ ఎక్కడికో జంప్ అయినట్టు ఉన్నాడు, దొంగ సచ్చినోడు, ఎప్పుడూ వీడి వల్ల నాకు డబల్ వర్క్ అని తిట్టుకుంటూ అక్కడికి వచ్చింది రిషిత. చెప్పండి ఏం కావాలి అని అడిగింది అభి దీక్షల వైపు చూస్తూ. ఫార్మల్ షర్ట్స్ చూపించండి అంది దీక్ష రిషిత వైపు చూస్తూ. అని 2-3 షర్ట్స్ తీసి చూపిస్తూ, సార్ చూడండి ఈ కలర్ మీకు చాలా బాగుంటుంది, చాలా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది అని చూపిస్తూ ఉంది అభికి. నో వేరే చూపించండి అన్నాడు అభి అవి చూసి. రిషిత మరోటి తీసి చూపిస్తూ, ఇది చూడండి సార్, ఇది చాలా బాగుంటుంది మీకు అంది. ఇది వద్దు అది చూపించండి అంది దీక్ష ఒక షర్ట్ వైపు చూపిస్తూ. ఓకే మ్యామ్ అంటూ ఓపిక నశిస్తుండగా మరోటి తీసి చూపించింది రిషిత. ఈ కలర్ చాలా లైట్గా ఉంది అండ్ క్లాత్ కూడా చాలా పల్చగా ఉంది, వేరే చూపించండి అన్నాడు అభి దాన్ని చూసి. తనని తాను కంట్రోల్ చేసుకుంటూ ఇంకోటి తీసింది రిషి. ఈ షర్ట్ బాగాలేదురా, వేరేది తీసుకో అని దీక్ష అనగానే సరేనంటూ ఇంకోటి చూపించమన్నాడు. అప్పటికే విసిగిపోయిన రిషిత ఇంకా పూర్తిగా ఓపిక నశించి, ఏంట్రా ఇందక్కడి నుంచి చూస్తున్నా, నచ్చింది ఒకటి తీసుకొని బయటకు నడవక కలర్ బాగాలేదు క్లాత్ బాగాలేదు అంటున్నారు, ఏం కథలు పడుతున్నారా ఇద్దరు, నచ్చితే తీసుకోండి లేదంటే దొబ్బేయండి ఇక్కడి నుంచి, పని పాట లేక నాతో టైంపాస్ చేయడానికి వచ్చారా, ఇట్లాంటి పిచ్చి పిచ్చి కథలు పడకండి నా దగ్గర, నా సంగతి మీకు పూర్తిగా తెలియదు, నాతో పెట్టుకుంటే దూల తీరిపోద్ది మీకు, ఫస్ట్ టైం కాబట్టి సైలెంట్గా వార్నింగ్ ఇచ్చి వదిలేస్తున్నా, ఇంకోసారి ఈ చుట్టుపక్కల కానీ కనిపిస్తే బుక్కలు చూర చూర చేస్తా అంది నాలుక మడిచిపెట్టి. అభి దీక్ష ఇద్దరూ తెల్ల మొహాలు వేశారు ఒక్కసారిగా. గుటుకలు మింగుతూ చూడసాగారు రిషిని. ఏం తీసుకుంటారా నడుస్తారా అంది మళ్ళీ బేస్ వాయిస్ వేసుకొని. అని షర్ట్ పట్టుకొని నోరు మూసుకొని అక్కడి నుంచి వచ్చేశారు ఇద్దరు. రే అన్నయ్య ఏంట్రా అమ్మాయి అలా అనేసింది, ఆ మాత్రం కూడా చూడొద్దా ఏంటి అంది దీక్ష తల పట్టుకొని. అమ్మాయిలు ఇలా కూడా ఉంటారా బాబోయ్ అని కళ్ళు పెద్దవి చేశాడు అభి. ప్రతి ఎదవ బిల్డప్ ఇచ్చేవాడే, సార్ గీర్ అంటుంటే తాడి చెట్టు ఎక్కుతున్నారు, అరే ఒరే అంటేనే వీళ్ళకి హాయిగా ఉంటుంది,
ముందు ఈ చోటు కానీ అనాలి. షాప్ వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళి చచ్చాడు వీడు అని తిట్టుకుంటూ ఉంది రిషిత. టు బీ కంటిన్యూడ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. అలాగే స్టోరీని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయడం మర్చిపోకండి.